హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. జస్ట్ ఇప్పుడే బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీని గారి అఖండ 2 తాండవం నుంచి ఒక గ్లిమ్స్ అయితే చూశాను భయ్య. చూసిన వెంటనే అందులో డైలాగ్ విని నిజంగా ఇలాంటి డైలాగులు కేవలం బాలకృష్ణ గారు చెబితేనే పేలుతాయి. ఇంకా నిజంగా ఏ హీరో చెప్పినా సరే అంత ఇంపాక్ట్ రాదు భయ్య. ఏంటి భయ్య, నాకు ఏ సౌండ్కి నవ్వుతానో ఏ సౌండ్కి నవ్వుతానో నాకే తెలియదు, ఊహకు కూడా అందదు అంటే ఇంకా చితక్కొట్టేశారు భయ్య. అంటే కోవిడ్ తర్వాత అసలు సినిమా థియేటర్లకు జనాలు వస్తారా లేదా అని ఒక డౌట్లో రిలీజ్ అయిన సినిమా అఖండ అనే సినిమా ఇచ్చిన సక్సెస్ యావత్ సినీ ప్రపంచానికి ఒక ఊపిరి లాంటిది భయ్య. అంటే తెలుగు రాష్ట్రాల వరకు ఓకే, అఖండ అనే సినిమా చాలా పెద్ద గొప్ప హిట్, కానీ తెలుగు రాష్ట్రాలకే కాకుండా ఇండియా వైడ్గా అంటే ఒక మంచి సినిమా పడితే ఇంకా జనాలు థియేటర్కి వస్తారు అని నిరూపించిన సినిమా అఖండ. ఇక బోయపాటి గారు, బాలకృష్ణ గారు వీళ్ళ కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటూ వెళ్తే కొన్ని గంటలైనా సరే వీడియో అవ్వదు. ఇది మామూలు కాంబినేషన్ కాదు. ఎందుకంటే సింహ, లెజెండ్, అఖండ 2 అన్నీ బ్లాక్ బస్టర్లు. అంటే 100,000 కోట్లు కొట్టేసే, వందల కోట్లు కొట్టేసాను కాదు, ఒక 30 కోట్లు పెడితే సినిమాకి 100 కోట్ల వరకు, అంటే ఒక ట్రిపుల్, ఇంకా డబుల్ ధమాక్ అనమాట సినిమా కొన్న వాళ్ళకి, తీసిన వాళ్ళకి, అందరికీ కూడా. సో అలాంటిది ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్లో రాబోతున్న అఖండ 2 గ్లిమ్స్ చూసిన తర్వాత ఫస్ట్ చూసినప్పుడే ఏదైతే అఘోరా క్యారెక్టర్ రివీల్ చేసి చూపించారో ఎంట్రా కొద్దిగా అంటే ఓవర్గా ఉంది ఆ టైప్లో అనిపించింది. కానీ అది బాలకృష్ణ గారు చేస్తే ఎంత ఓవర్ చేసినా సరే బాలకృష్ణ గారు చేస్తే చూస్తారు జనాలు, అది ఫిక్స్ అయిపోయారు. సో ఇక డాకు మహారాజ్ లాంటి ఒక టెక్నికల్, ఒక బ్రిలియంట్, నిజంగా డాకు మహారాజ్ సినిమా ఎంత బాగుంటుందంటే నాకు బాలకృష్ణ గారు రీసెంట్ సినిమాలో ది బెస్ట్ సినిమా అంటే నేను డాకు మహారాజ్ చెప్తాను. అంటే మనం పాత సినిమాలు చూడడం, బాలకృష్ణ గారు ఒక కొత్త బాలకృష్ణ గారిని చూపించాడు బాబీ. సో ఇప్పుడు అలాంటి సక్సెస్ రేట్లో ఇంకా క్లియర్గా చెప్పాలంటే టాప్ ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో అలాంటి వాళ్ళందరిలో ఇప్పుడు యూత్లో ఎక్కువ క్రేజ్ ఉంది మాత్రం బాలకృష్ణ గారికి. ఏ ముహూర్తాన ఆహా అనే ఓటీటీలో అనే టాక్ షో ఎప్పుడైతే ప్రారంభించారో అప్పటి నుంచి యూత్కి చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయాడు మనిషి. సో అలాంటి బాలకృష్ణ గారు ఇప్పుడు ప్రజెంట్ అఖండ 2 తాండవం అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నారు. అంటే యాక్చువల్లీ ఎప్పుడో రిలీజ్ అవ్వాలి సినిమా, కానీ ఇది పాన్ ఇండియా పొటెన్షియల్ ఉన్న సినిమా అని చెప్పి ఈ సినిమాని అన్ని భాషలో డబ్బింగ్ చేయడమే కాకుండా కొన్ని కారణాలతో ఈ సినిమాని అయితే ఇప్పటివరకు ఆపారు. సో ఇప్పుడు ఈ వెయిటింగ్ ఎంతవరకు ఫలిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా అయితే అఖండ 2 అనే సినిమా పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులపడం ఖాయం. అంటే ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా చేస్తారు. లాస్ట్ టైం మనకి అఖండ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు మనకి నార్త్ సైడ్, యూపీ అటు సైడ్ అయితే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టి మామూలు హడావిడి చేయలేదు. సో అప్పుడే డిసైడ్ అయ్యారు సినిమా లేట్ అయినా పర్వాలేదు, ఇది పాన్ ఇండియా లెవెల్లో ఒక షేక్ చేసి సినిమా తీయబోతున్నాం, చూపిపోతున్నాం ఆడియన్స్కి అని చెప్పి బోయపాటి శ్రీని గారు ఇంకా ఫిక్స్ అయిపోండి. మీరు అంటే ఏంటి ఫైట్స్ ఓవర్ ఇవి అవి అవన్నీ పక్కన పెట్టండి అబ్బా, బాలకృష్ణ గారి సినిమా వెళ్తాం, చిల్ అవుతాం, వస్తాం అంతే. దట్టు అక్కడ డైరెక్టర్ ఎవరు? మన బోయపాటి శ్రీని గారు. సో ఇలాంటి వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది అంటే మరి ఇంకా బాలకృష్ణ గారు కానీ, లేదంటే ఇప్పుడు బోయపాటి శ్రీని గారు కానీ, బాలకృష్ణ గారు వేరే డైరెక్టర్ చేసినా, లేదంటే బోయపాటి శ్రీని గారు వేరే హీరోతో చేసినా అంత ఇంపాక్ట్ ఇవ్వలేకపోతున్నారు. అంటే మన తెలుగు ఆడియన్స్ అలా ఫిక్స్ అయ్యారు. బోయపాటి గారు, బాలకృష్ణ గారు అంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తే చూస్తాం మేము, ఇంకా తాండవమే. సో అలాంటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న సినిమా ఖచ్చితంగా ఈసారి మాత్రం పాన్ ఇండియా లెక్కలు మాత్రం సరిచేస్తుంది. ఎందుకంటే ఈ శివుడి బ్యాక్డ్రాప్, ఇది ఆధ్యాత్మికం, ఇవన్నీ చూస్తుంటే ఇప్పటికే నార్త్ ఆడియన్స్ మన తెలుగు నుంచి ఎలాంటి సినిమా వచ్చినా సరే అది ఒక డివోషనల్ టచ్ ఉంటే చాలు, ఆ సినిమాని ఎక్కడో కూర్చోబెడుతున్నారు. సో ఇలాంటి టైంలో ఇప్పుడు బాలకృష్ణ గారు చేయబోతున్న ఆ అఘోర క్యారెక్టర్ మనం ఆల్రెడీ అఖండలో చూసాం. ఇప్పుడు అఖండ 2లో ఇక తాండవం అంటే ఇంకా వేరే లెవెల్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఉంచుకోండి. ఈ సినిమా గ్రాఫిక్స్ కూడా ఏదో చుట్టేసినట్టు కాకుండా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా, ఇంకా అసలు బడ్జెట్ కూడా పరిమితులు లేకుండా ఖర్చు పెడుతున్నారంట. అంటే ఈ స్క్రిప్ట్ మీద ముఖ్యంగా బాలకృష్ణ గారి పైన ఎంత నమ్మకం ఉందో ప్రొడ్యూసర్ చూడండి. సో ఓవరాల్గా ఏది ఏమైనా సరే ఈ గ్లిమ్స్ చూసిన వెంటనే నాకు ఒక్కటే అనిపించింది భయ్య, జై బాలయ్య. సో ఇప్పుడు నెక్స్ట్ స్పిరిట్. నిన్న నైట్ వెయిట్ చేసినందుకు రెబల్ స్టార్ ఫ్యాన్స్కి మాత్రం మామూలు హ్యాపీ కాదు. ఒక విజువల్ లేదు, ఒక ఇమేజ్ లేదు, జస్ట్ వాయిస్తోనే షేక్ చేసాడు భయ్య. టోటల్లీ ఎంటైర్ సినీ ప్రపంచాన్ని షేక్ చేసాడు సందీప్ రెడ్డి వంగ. ఇది మామూలుగా కాదు భయ్య. ఏంటి అసలు నాకు ఆ వాయిస్ ఇప్పటికీ కూడా చెవుల్లో తిరుగుతూ ఉంది. ప్రకాష్ రాజ్ గారి వాయిస్, ఇంకా నెక్స్ట్ మన ప్రభాస్ గారి వాయిస్, బ్యాడ్ హ్యాబిట్. అబ్బబ్బబ్బా, సందీప్ రెడ్డి వంగ అసలు నువ్వు నిజంగా ఒక సినిమా టేకింగ్ అనేది అంటే పూర్తిగా మార్చేసావు అబ్బా, మామూలుగా కాదు. పిచ్చెక్కిపోతున్నారు ఆ వాయిస్ని అలా రిపీట్ మోడ్లో వింటూ అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను వచ్చిన ప్రభాస్ గారి సినిమా అప్డేట్స్ అన్నిట్లో
ది బెస్ట్. ప్రతి ఒక్కరు వెయిట్ చేసింది అదే. ఆయన కూడా అలానే రిలీజ్ చేశాడు. వెయిట్ చేసి ఫస్ట్ ఏమో ఒక సోషల్ మీడియా ట్విట్టర్ హ్యాండిల్ ఏమో రిలీజ్ చేశాడు స్పిరిట్ అని. దాని తర్వాత అలాగ టైం ఎన్ని గంటలకి ఇది అద్దరగొట్టేశాడు భయ్య. ఆ వాయిస్ వింటుంటే నాకైతే యానిమల్ కూడా ఈ టైప్లోనే రిలీజ్ చేశారు. ఫస్ట్ వాయిస్, నెక్స్ట్ బుల్లెట్ సౌండ్స్. నిజంగా ఈ సందీప్ రెడ్డి వంగ అనేవాడు మాత్రం నాకు తెలిసి ఈ స్పిరిట్ అనే సినిమాతో ఏదో కొత్తగా, అంటే మరి ప్రభాస్ గారికి ఇంకా నాకు తెలిసి ఇప్పటివరకు చూడలేనటువంటి ప్రభాస్ని అయితే చూడబోతాం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఒక ఏది కారణంతోనో మరి ప్రజల్లోకి వెళ్తున్నాడో, ఆ ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు జరుగుతున్న కాన్వర్జేషన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ జస్ట్ వాయిస్తోనే గూస్ బూమ్ తెచ్చిపించాడంటే, ఇప్పుడు ఈ స్పిరిట్ సినిమా నుంచి ప్రభాస్ గారు లుక్ బయటకు వచ్చిన, ఇన్ కేస్ ఒక చిన్న వీడియో బిట్ బయటకు వచ్చినా సరే సినిమా తగలబడిపోతుంది. సినిమా థియేటర్లు మామూలుగా కాదు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమా కొరకు కంప్లీట్గా సందీప్ రెడ్డి వంగ అయితే పూర్తి మేకవర్ అంట. బాబు నాకు ఈ లుక్ కావాలి, నాకు ఒక బుజ్జిగాడు ఆ టైప్ ఒక బిల్ల ఆ టైప్ ఆఫ్ ప్రభాస్ కావాలని పట్టుబట్టి మరీ ఆ లుక్ని అయితే డిజైన్ చేశారంట. వన్స్ ఆ ఫస్ట్ లుక్ రిలీజ్ అయితే మాత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ని మరొక్కసారి రెబలోడు తగలపెట్టేస్తాడు భయ్య. నిజంగా ఇంకా తెలుగు సినిమా అంటే నాకు సినిమాల మీద ఎంత పిచ్చి అంటే ఇప్పుడు వస్తున్న అప్డేట్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే తెలుగు సినిమా స్థాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది భయ్య. అసలు కళ్యాణ్ గారు ఓజీ సినిమా అలాంటి సినిమా తీయడం ఏంటి, అసలు సందీప్ రెడ్డి వంగ సినిమాలో ప్రభాస్ గారు చేయడం ఏంటి, అసలు బాలకృష్ణ గారు తాండవం సినిమా సెకండ్ గ్లిమ్స్ ఏంటి, ఇవన్నీ చూస్తుంటే ఇక SSMB 29 రానే ఉంది. అది ప్రపంచ సినిమాని దున్నేస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ తెలుగు సినిమా, టాలీవుడ్, బాలీవుడ్ ఇంకే లేదు. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అంటే ఇంకా ఇంటర్నేషనల్ సినిమా, ఇంకా ఫిక్స్ అయిపోండి. ఇక ఈ స్పిరిట్ ఆ వాయిస్ విన్న తర్వాత ఒక చిన్న ట్యాగ్ వేసాడు, ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో. నిజంగా యాప్ట్, ప్రభాస్ గారికి అది యాప్ట్. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ బాక్స్ ఆఫీస్కి ఒక్కడే రాజు, అది ప్రభాస్ రాజు.